ఆ ఫస్ట్ నాటి సంధి రేషన్ దుకాణాలలో సన్నబియ్యం ఇస్తామని చెప్పినట్టే పంపకం సురు చేసిర్రు వాళ్ళ సర్కారోళ్ళు. మంత్రులు ఎమ్మెల్యేలంతా ఎక్కడోళ్ళు అక్కడ తక్కెట్లు పట్టి బియ్యాలు జోకి సంచులు నింపిర్రు. ఇక ఇంతకు బియ్యం సన్నగానే ఉన్నాయా, అవి ఇవి కలిపి దోషేస్తున్నారా? అసలు జనాలు ఏమంటున్నారు అరుచుకొని వద్దాం పారి. మొన్న ఉగాది పండుగ నాడు హుజూర్ నగర్లో సన్నబియ్యం పథకం షాల్ చేసి 10 మందికి బియ్యం ఇస్తే నిన్న తెలంగాణ అంతటా రేషన్ దుకాణాలలో సన్నబియ్యం ఇచ్చుడు షురూ చేసిరు. ఇక చూడు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలంతా రేషన్ షాపులతో బట్టి తక్కెట్ల సంచులు పెట్టి జోకిచ్చిర్రు. కరీంనగర్లో మంత్రి పొన్నం సార్ ఉండి రిబ్బన్ కత్తిరించి బియ్యం జోకిచ్చిండు. అటు నల్లగొండల సన్న బియ్యం ఇస్తేందుకు మంత్రి కోమటిరెడ్డి సార్ అయితే ఏకంగా హెలికాప్టర్ వేసుకొని పోయిండు. పట్నం పటాన్చేరు నాయకోటి బస్తీల అక్కడి ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి సార్ కూడా సన్నబియ్యం జోకిచ్చి గిట్లా అనుకొచ్చిండు. ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని పేదవారికి సన్నబియ్యం ఇవ్వాలనే ఆలోచనతో పబ్లిక్ అందించడం జరుగుతూ ఉన్నది. పబ్లిక్ అందరికీ సన్నబియ్యం ఇవ్వాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అగో చాలా మంచి పని చేస్తున్నారని మెచ్చుకుంటుండు లో సారు. ఇక అటు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లచ్చమక్క కూడా సన్నబియ్యం పంపిణీ పథకంలో పాలు పంచుకొని గిట్లా ఇచ్చుడు మంచిగానే అనిపిస్తుంది. కానీ రీసైకిల్ చేసిన బియ్యం కాకుండా ఒరిజినల్ సన్న బియ్యమే ఇయ్యాలి, అది కూడా 3 వద్దుల మురిపం కాకుండా ఎప్పటికి ఇట్లా నడిపియాలని మాట్లాడింది. మంచి నిర్ణయమే, మధ్యలో కూడా ఏదన్నా అవకతవకలు కాకుండా మరి ఏవైతే సన్నం బియ్యం ఇస్తున్నామంటారో సన్నం బియ్యమే ఇవ్వాలి, కానీ అవి రీసైకిల్ చేసేసి ఇవ్వద్దు బియ్యం. రేషన్ షాపులలో సన్న బియ్యం ఇస్తున్నారట అంటే చాలా మందికి ఇచ్చేదాకా నమ్మకమే కలగలేనట్టుంది. డీలర్లు సంచరికెళ్ళి బియ్యం తక్కెట్లా పోస్తుంటే సన్నగున్నాయా దొడ్డుగున్నాయా బీపీట్లా కల్చర్లా అని పట్టి పట్టి చూడబట్టిర్రులా పబ్లిక్ అయితే. సన్న బియ్యం ఇస్తున్నారు కదా అని కొందరు మెచ్చుకుంటే కాదు దొడ్డు బియ్యాన్నే సన్నగా మార్చిస్తున్నారని ఇంకొందరు అనుమాన పడుతున్నారు. సన్న బియ్యం మంచిగా ఇస్తున్నారు రేవంత్ రెడ్డి సాబ్, ఈద్ ముబారక్, శుక్రియా ఆప్కా. ఏ ప్రభుత్వం వచ్చినా సన్న బియ్యం ఇవ్వలేదు. ఈ ప్రభుత్వంలో ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నారు. వచ్చే నెల 4000 పింఛన్ ఇస్తారంట. ధన్యవాదాలు. సన్న బియ్యము అని ఒక దొడ్డు బియ్యం చేసి అమ్ముతుండ్రు ఇలా ఇప్పుడు అన్నట్టు ఈ సన్న బియ్యంలా ఫోర్టిఫైడ్ రైస్ అనే రకం బియ్యం కూడా కలుస్తాయట. ఓ కిలో అర్ధ కిలో అన్ని. అవి ప్లాస్టిక్ బియ్యం అనుకొని తెలవక పారేస్తారు కొంతమంది. అట వారేయొద్దంటుండు ఈ రేషన్ డీలర్. ఈ సన్న బియ్యంలో ఫోర్టిఫైడ్ రైస్ అని చెప్పి ప్రోటీన్స్ విటమిన్స్ కలిగిన బియ్యం కూడా ఉంటాయి. ఇవి ఖచ్చితంగా తినండి, మీ ఆరోగ్యానికి చాలా మంచి బియ్యము. అయితే సన్నయ్య దొడ్డుయా అనే పంచాయతీ పక్క పెడితే సొమ్మొకలది సోకింకోలదా. కేంద్ర సర్కారోళ్ళు ఇచ్చే బియ్యం మీద ప్రధానమంత్రి ఫోటో పెట్టరా. కిలోకు 39 రూపాయలు కట్టిస్తున్నది కేంద్ర సర్కార్ అయితే ఫ్లెక్సీల మీద బియ్యం సంచుల మీద వాళ్ళ ఫోటోలు పెట్టకుండా మీ ఫోటోలు ఎట్లా పెట్టుకుంటారు అని ఆడ కమలం పార్టీ వాళ్ళు కయ్యానికి దిగి అడ్డం పడ్డరు జరిసేపు. మొత్తానికి 3 కయ్యాలు 6 అనుమానాల నడుమ తెలంగాణ సర్కారోళ్ళ సన్నబియ్యం పథకం షాలైంది అట్లా. ఇక మరి కొంటపోయి వండినాక అన్నం ఎట్లయితుందన్న సంగతి ఇవ్వాలని చెప్తే మళ్ళా రేపటి ఎల్లుండి చెప్పుకుందాం.